వన్డే ప్రపంచ కప్ సెమీస్లో ఆసీస్పై భారత మహిళా జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. అసాధ్యం అనుకున్న టార్గెట్ను ఛేదించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో 127 పరుగులతో కంగారులను హడలెత్తించింది జెమిమా రోడ్రిగ్స్. భారత్ను ఐసీస్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్కు చేర్చిన జెమిమా పోరాటం అద్భుతం. తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే రోడ్రిగ్స్ ఈ విజయం అనంతరం కన్నీళ్లు పెట్టుకుంది. మ్యాచ్ తర్వాత ఆమె కన్నీళ్లు, భావోద్వేగాలు, దేవుడిపై నమ్మకం, జట్టు సహకారం గురించి చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచ కప్ నాకౌట్లలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డులో నిలిచింది. 2025 మహిళల వన్డే ప్రపంచ కప్లో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ రికార్డు ఇదివరకు న్యూజిలాండ్ మైన్స్ జట్టుపై ఉంది. ఆక్లాండ్ వేదికగా 2015 ప్రపంచ కప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 298 రన్స్ కివీస్ ఛేదించింది. ఈ రికార్డుని భారత మహిళా జట్టు బద్దలు కొట్టింది. ఇక వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో ఓడించి ఫైనల్కు చేరటం ఇది భారత్కు రెండోసారి. 2017లో కంగారూలను భారత్ ఓడించింది. ఇక మహిళల వన్డే ప్రపంచ కప్లో ఫైనల్ చేరటం టీమిండియాకు ఇది మూడోసారి. 2005, 2017 సహా 2025లో ఫైనల్కు చేరింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ ఢీకొనబోతోంది. అయితే భారత మహిళా జట్టులకు దక్కిన ఈ విజయం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్తో పాటు జెమిమా రోడ్రిగ్స్ చలువే. ముఖ్యంగా ఆఖరి వరకు క్రీజ్లో ఉండి జట్టును గెలిపించిన రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ ఎప్పటికీ మర్చిపోలేం. ఇక మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్కు చేరిన ఆసీస్పై 127 పరుగులతో జెమిమా అజేయంగా నిలిచింది. రోడ్రిగ్స్ రోరింగ్ అంటూ అభిమానులు పిలుచుకోవటం వెనుక చాలా శ్రమ ఉంది. ఈ గెలుపుతో అప్పటి వరకు ఆమెలో దాగి ఉన్న కన్నీళ్లన్నీ జలజలా బయటికి వచ్చేశాయి. వద్దన్నవారే జట్టులో ఉండాల్సిందే అనే స్థాయికి రోడ్రిగ్స్ చేరుకుంది. శతకంతో జట్టును గెలిపించిన జెమిమా రోడ్రిగ్స్ మైదానమంతా కలియ తిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేసింది. నవీ ముంబై తన హోమ్ గ్రౌండ్ కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా చేయటానికి మరో కారణం ఆమెపై వచ్చిన ట్రోలింగ్కు తన బ్యాటింగే సమాధానం చెప్పిందని అంటున్నారు. జెమిమా రోడ్రిగ్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. సన్నగా రేవటాలా ఉండే జెమిమా మైదానంలో చాలా చురుగ్గా ఉంటుంది. జెమిమాకు ఇతర ఆటల్లోనూ ప్రావీణ్యం ఉంది. హాకీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్ కూడా ఆడుతుంది. ఇక సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సందడిగా ఉంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్కు దాదాపు 1.9 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. కాగా ఏదైనా మ్యాచ్లో విఫలమైతే జెమిమాను టార్గెట్ చేసేవారికి ఈ రీల్స్ ఆయుధంగా మారేది. ఎప్పుడు చూసినా మైదానంలో తిరుగుతుంటావు, రీల్స్ చేసుకుంటూ ఉంటావు, ఆడేదెప్పుడు, అనవసరంగా జట్టులో ఉంచారు. ఇవి ఇమామి రోడ్రిగ్స్ గురించి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్. ఎప్పుడూ నవ్వుతూ ఉండే రోడ్రిగ్స్ ఈ విజయం అనంతరం కన్నీళ్లు పెట్టుకుంది. తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది. జెమిమా 4 ఏళ్ల వయసులోనే ఆమె బ్యాట్ పట్టింది. తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది. కానీ ఊహించని రీతిలో కొన్నాళ్ల క్రితం ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. కారణం ఎవరైనా, ఆరోపణలు ఏవైనా కానీ జింకానా క్లబ్లో ఆమెకున్న సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆమె తండ్రి మతపరమైన సమావేశాలు పెట్టి ఆటగాళ్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో ఆమెను పక్కనబెట్టారు. దీంతో ఆమె డిప్రెషన్లో కూరుకుపోయింది. క్రికెట్నే వదిలేద్దామా అన్నంతగా కుంగిపోయింది. ఆ సమయంలో స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు. మైదానంలో బ్యాట్తో మళ్లీ మెరుపులు మెరిపించాలంటూ ప్రోత్సహించారు. అయితే దేశం కోసం ఆడాలనే దృఢ సంకల్పంతో విజయం సాధించి సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. నీ ఆట సరిపోదు, పక్కన పెట్టేస్తున్నాం. వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ మ్యాచ్కి ముందు జెమిమా రోడ్రిగ్స్కి టీం మేనేజ్మెంట్ చెప్పిన మాటలివి. ఆ మాటలు జెమిమాకు నచ్చలేదు. ఏమాత్రం నచ్చలేదు. ఎంతగా నచ్చలేదంటే జట్టులోకి రిటర్న్ రావడంతోనే కివీస్పై హాఫ్ సెంచరీతో విరుచుకుపడింది. ఇప్పుడు సెంచరీతో వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను సెమీస్లోనే ఇంటికి దారి చూపించింది. ఇండియన్ విమెన్ క్రికెట్లో కొత్త చరిత్ర లిఖించడంలో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన జెమిమా కన్నీళ్లు పెట్టుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత కుటుంబ సభ్యులను కలిసింది. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. తాజా మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన జెమిమా రోడ్రిగ్స్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. జెమిమా తన బ్యాటింగ్ ఆర్డర్పై మాట్లాడుతూ, నేను 3వ స్థానంలో బ్యాటింగ్ చేయబోతున్నానని కూడా నాకు తెలియదు. షవర్ తీసుకుంటున్నప్పుడు నాకు చెప్పారు. 5 నిమిషాల ముందు మాత్రమే నాకు సమాచారం ఇచ్చారు. ఇది నా గురించే కాదు, భారత్ గెలవడం గురించే అని చెప్పింది. తాను మానసిక ఒత్తిడితో బాధపడిన రోజుల్ని జెమిమా గుర్తు చేసుకుంటూ, ఈ టూర్ మొత్తం నేను దాదాపు ప్రతిరోజు ఏడ్చాను. చాలా టెన్షన్, ఆందోళనలో ఉన్నాను.
కానీ దేవుడు అన్నింటినీ చూసుకున్నాడు. నేను కేవలం నిశ్శబ్దంగా బ్యాటింగ్ చేశాను. చివర్లో బైబిల్ వాక్యం ఒకటి గుర్తు చేసుకుంటూ, నువ్వు నిలబడు, దేవుడు నీకోసం యుద్ధం చేస్తాడు అని నా మనసులో అనుకుంటూ ఆడాను అని చెప్పుకొచ్చింది జమీమా.